బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆడవాళ్లకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. ప్రతిరోజు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన మరొక ముందే మహారాష్ట్ర రత్నగిరిలో ట్రైనీ నర్సుకు మత్తు ఇచ్చి ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న కామాంధులు మాత్రం తమ పని చేసుకుంటూ పోతూనే ఉన్నారు. తాజాగా ఒక తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే దారుణం ఘటన కృష్ణా జిల్లా గొడ్లవల్లేరులో వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడలో దారుణ ఘటన వెలుగు చూసింది. గుడివాడ మండలం గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తున్నారు. హాస్టల్ బాత్రూంలో ఈ దారుణం సంచలనంగా మారింది. అమ్మాయిల వీడియోలను కొంతమంది అబ్బాయిలు కావాల్సిన వారికి షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతోంది. సుమారు 300 మందికి పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు ఇక్కడ సమాచారం అందుతోంది. గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న ఓ యువతి సహాయంతోనే బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఈ దారుణాలకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటపడిన వెంటనే విద్యార్థినులు ధర్నాకు దిగారు. ప్రస్తుతం గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, నిందితులను బహిరంగంగా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆడవాళ్లకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. ప్రతిరోజు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులు ప్రతిరోజు నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన మరొక ముందే మహారాష్ట్ర రత్నగిరిలో ట్రైనీ నర్సుకు మత్తు ఇచ్చి ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కామాంధులు మాత్రం తమ పని చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉంది. తాజాగా ఓయో హోటల్లో కూడా ఇలాంటి దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు షేక్ చేసే దారుణ ఘటన కృష్ణా జిల్లా గడ్లవల్లేరులో వెలుగులోకి వచ్చింది. నిన్నటికి నిన్న శంషాబాద్లో ఓయో రూమ్లో ఒక సీసీ కెమెరాలను ఇక్కడ హోటల్ యజమాని పెట్టిన ఘటన మరొక ముందే పోలీసులు ఆ గుట్టును రట్టు చేశారు. ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివాడలో ఒక దారుణ ఘటన కూడా వెలుగు చూసింది. గుడివాడ మండలం గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టారు. హాస్టల్లోని బాత్రూంలో ఈ రహస్య కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తున్న దారుణ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల వీడియోలను కొంతమంది అబ్బాయిలు కావలసిన వారికి షేర్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ఇట్లే అర్థమవుతోంది. సుమారు 300 మందికి పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు ఇక్కడ సమాచారం అందుతోంది. గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న ఓ యువతి సహాయంతోనే ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఈ దారుణాలకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటపడిన వెంటనే విద్యార్థినులు ధర్నాకు దిగారు. ప్రస్తుతం గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిందితుల్ని బహిరంగంగా కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.